హే గాయ్స్, వెల్కమ్ టు అనదర్ లీగల్ టర్మ్. సో ఈరోజు వీడియోలో మీకు కేస్ లాస్ అంటే ఏంటో చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది కొత్తగా లాలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. సో కేస్ లాస్ ఏంటి అనుకుంటారు. సో కేస్ లాస్ ఎట్లా రాయాలి ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవిలో ఉంటుంది, చూడండి. అసలు కేస్ లా అంటే ఏంటంటే మనకి జనరల్గా ఒక ఇష్యూ మీద ఇప్పుడు కోర్టుకి అటెండ్ అవుతూ ఉంటారు, చాలామంది కేసెస్ ఫైల్ చేస్తారు కదా. సో అదే ఎవరు ఫైల్ చేశారో వాళ్ళు ప్లెయింటిఫ్, ఎవరి మీద చేశారో వాళ్ళు డిఫెండెంట్ అవుతారు కదా. సో దాని తర్వాత ఒక జడ్జిమెంట్ వస్తుంది. సో ఆ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ దానికి ముందు ప్రీవియస్గా ఏదైనా దాని మీద లా లేకపోయినా ఆ కేసు లాలోనే జడ్జిమెంట్ లాస్ అనేది రావడం జరుగుతుంది. వాటిల్ని మనం బైండింగ్ ప్రిసిడెంట్స్గా కూడా యూస్ చేసుకుంటాము. అంటే సుపీరియర్ కోర్ట్స్ ఇచ్చే జడ్జిమెంట్స్ లోవర్ కోర్ట్స్ మీద బైండింగ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి కేస్ లాస్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో అర్థమైంది కదా, కేసు లా అంటే మనకి లీగల్గా వ్యాలిడ్ అవుతుంది అన్నమాట ఒక జడ్జిమెంట్ అనేది.